కొన్ని మార్గాలు ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. కానీ మనం ఏమి సెలెక్ట్ చేసుకోవాలంటే చక్కని యథార్థమైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దేవునికి ఇష్టానుసారమైన మార్గాన్ని, దేవునికి అనుకూలంగా నడిచే మార్గాన్ని మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకునే వారంగా మనం ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. అంటే ఆయనకు దేవుని చిత్తానుసారంగా నడుచుకునే అంత ఆ స్థితి లేదు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. ఏంటనంటే నా యొక్క చిత్తం వేరు, కానీ నీ చిత్తము వేరు, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. కానీ నేను ఎలా నడుచుకోవాలని నేను ఆశపడుతున్నానంటే నీ చిత్తానుసారంగా, నీ ఆలోచనల ప్రకారం, నీ పద్ధతుల ప్రకారం, నీ తలంపుల ప్రకారం నేను నడుచుకోవాలని నాకు ఆశ ఉంది అని చెప్పేసి దేవుణ్ణే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపించకుండా ఉంటాడా చెప్పండి? తప్పకుండా నడిపిస్తు. కొన్ని చోట్ల కొంతమంది భక్తులు అంటారు, ప్రభువా నీ వాక్యమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, జ్ఞానము దయచేయము, నీ యొక్క ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని చెప్పేసి ఈ విధంగా ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ హిజ్కియా యొక్క జీవితము ఏం చేసుకున్నాడంటే అటు ఇటుగా వెళ్ళిపోవాలని తన జీవితాన్ని ఇష్టపడలేదు, కానీ ఏం చేయాలనుకున్నాడంటే ఒక యథార్థమైందిగా, ఒక వర్ధిల్లేదిగా, ఒక పూర్ణంగా నీతిని అనుసరించేదిగా, దావీదు నడిచినట్టుగా నడిచే ఒక ఉన్నతమైనటువంటి దానిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు అతడు. ఈ రోజున మరి మనము దేని కొరకు మన జీవితాన్ని మరి అప్పగించుకుంటున్నాం? పోయిన వారం కూడా చెప్పాను, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కాబట్టి మన నోరు కానీ, మన ఆలోచనలు కానీ, మన నడవడికి కానీ అన్ని విషయాల్లో ఎవరికి అప్పగించుకోవాలో చెప్పండి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చిత్త ప్రకారమే నడుచుకునే వారంగా ఉండాలని మరి పోయిన వారం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నిజంగా మరి ఒక మంచి సెలక్షన్ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వేం సెలక్షన్ చేసుకున్నావు? కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మనము ఇటు ఉంటాం, అటు ఉంటాం.